అందరికీ నమస్కారం. నా పేరు నాగరాఘవేందర్ రెడ్డి, విజయవాడ జనసేన పార్టీ న్యాయవాది. విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదే సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో కూటమి ప్రభుత్వం మీద వైసీపీ చేసే ఆరోపణల గురించి మాట్లాడటానికి ఈ ముఖ్యంగా వీడియో. రాష్ట్ర ప్రజలకి, వైసీపీ వాళ్ళకి, మరీ ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి చెప్పేది ఏంటంటే, ఒక రాష్ట్రంలో విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసిన అతి నీచమైన, దారుణమైన ఈ విషయాల్లో కూటమి ప్రభుత్వం భుజాన్ని వేసుకొని వాళ్ళని సపోర్ట్ చేయదు. వీళ్ళ చేసిన అరాచకంలో కృష్ణలంక పోలీస్ సిఐ నాగరాజు గారు, వారి సిబ్బంది చేసిన అరాచకంలో కూటమి ప్రభుత్వం పాలు పంచుకోదు, భాగస్వామ్యం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. కూటమి కార్యకర్తలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా. వైసీపీ నాయకులు విమర్శలు చేస్తారు, ఎప్పుడు అవకాశం దొరికిద్దని వాళ్ళు విమర్శలు చేస్తారు. మనం ఏం చేయాలా? వాళ్ళు చేసిన అరాచకం పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి చేయించలా, లోకేష్ గారి దగ్గరుండి చేయించలా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేయించలా. వాళ్ళు ఒళ్ళు బలిసి చేసిన వ్యవహారం అది మీరు చెప్పండి తిరిగి సమాధానం. అతను రౌడీ షీటరు, 20 కేసులు ఉన్నాయి, 25 కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులుంటే పోలీసులు తీసుకెళ్ళి ఏం చేయాలా? వాళ్ళ బాధ్యత ఏంటి? నేరస్తుని పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేయాలా. కోర్టులో జడ్జి గారు ఉంటారు, వాదనలు ప్రతివాదనలు ఉంటారు, సాక్ష్యాలను పరిశీలిస్తారు, శిక్షలు వేస్తారు. ఇది చట్టం. జనసేన పార్టీలో విజయవాడలో నేను ఒక కార్యకర్తగా ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల తరపున, జనసేన కార్యకర్తల తరపున, బీజేపీ కార్యకర్తల తరపున కూటమి ప్రభుత్వంలో నాయకులు, విజయవాడలో ఉన్న నాయకులు మౌనంగా ఉన్నారు. కాబట్టే ఈరోజు వైసీపీ వాళ్ళు వచ్చి మన కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఈ సంఘటన జరిగి నెల రోజులు అవుతుంది. గాదే సాయికృష్ణ తల్లి గారు, గాదే విజయలక్ష్మి గారు వచ్చి 15 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వంలో నాయకులు మాట్లాడలేదు. కాబట్టే ఈరోజు వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఈరోజు ఏ ఒక్క ఆరోపణ కూటమి ప్రభుత్వం మీద వచ్చినా దానికి కారణం విజయవాడలో ఉన్న కూటమి నాయకులే. ఆ పార్టీ లేదు, అన్ని పార్టీలు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని విన్నవించుకుని అడిగేది ఏంటంటే, మీతో పాటు మీరు ఈ వీడియో చూసినా చూడకపోయినా వైసీపీ అధిష్టానంలో ఉన్న రాష్ట్ర నాయకులు విన్నవించుకునేది ఏంటంటే, ఈ విషయం గాదే సాయికృష్ణ లాకప్ డెత్ విషయం ప్రభుత్వానికి వ్యతిరేకమైనగా వాడుకోవచ్చు ఈ చర్యని. కానీ మీ వైసీపీ నాయకులు, విజయవాడ నాయకులు ఎందుకు ఈ విషయాన్ని స్పందించలేదు? ఈ సంఘటన జరిగిన నెల రోజులు అవుతున్నా మీడియా ముందుకు వాళ్ళ తల్లి 15 రోజులు వచ్చినా ఈ రోజు వరకు, అంటే 16/6/2026 వరకు అంబటి రాంబాబు గారు రాష్ట్ర నాయకులు మాట్లాడే వరకు విజయవాడ నాయకులు ఎందుకు స్పందించాలి, వైసీపీ వాళ్ళు కూడా అనేది వైసీపీ అధిష్టానం కూడా ఇక్కడ పిలిపించుకొని అడగాలి. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంతో కష్టపడి పరిపాలన చేస్తుంటే, జాగ్రత్తగా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పరిపాలన చేస్తుంటే, రాష్ట్ర అభివృద్ధి కోసం విజయవాడలో ఉన్న కూటమి నాయకులు ఎవరు మాట్లాడకుండా, బాధితుల పక్షాన్ని నిలబడకుండా మీరు చేసిన ఈ పనికి చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వం పైన. మీరందరూ బాగానే ఉంటారు. నష్టపోయేది జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే, ఒక కార్యకర్తగా, కూటమి ప్రభుత్వ సభ్యుడిగా బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయం గురించి? ఎందుకు బాధితుల పక్షాన్ని నిలబడలేదు? ఎందుకు సిఐ నాగరాజు గారికి సపోర్ట్ చేస్తున్నారు? అడగండి. మీరు ఇలా ఉంటే ప్రతి ఊర్లో ఈ అరాచకవాదులైన అధికారులకి నాయకులు సపోర్ట్ చేస్తూ
ప్రభుత్వానికి పార్టీలకి నష్టం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నష్టం చేస్తారు. ఖచ్చితంగా శవరాజకీయాలు అలవాటు పడ్డారు వైసీపీ నాయకులు. మాట్లాడేది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఇంకో కాపు యువకుడు చనిపోయాడు. ఈయన చంపింది ఎవరో? సిఏ నాగరాజ్ కులం, కాపు కులం కాదా? అది ఎందుకు చెప్పరు అంటే కూటమి ప్రభుత్వంలో కాపులకి నష్టం జరిగిద్ది, పవన్ కళ్యాణ్ ఏం చేయరు అని పవన్ కళ్యాణ్ నుంచి కాపులు విడదీయాలని చూస్తారా? ఈసారి కూటమి ప్రభుత్వం రావడానికి కాపులే కారణం అని చెప్పి ఈసారి కాపులు ఓట్లు పడనివ్వకుండా చేస్తారా? వైసీపీ రాజకీయాలు ఇయ్యా, శవ రాజకీయాలు ఇయ్యా మీరు చేసేది అలవాటు పడిపోయారు కదా. ఏం చేయాలా? పోలీసులు చేసిన అరాచకాన్ని ఏం చేయాలా? పోలీసుల్ని ఖండించాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళకి శిక్ష పడాలని మాట్లాడాలి తప్ప వీళ్ళు శవరాజకీయం చేస్తూ కుల రాజకీయాలు చేస్తారా? కులాల మధ్య చిచ్చు పెడతారా? మీరేం చేయాలి? ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. పోలీసులు ఇలా చేశారయ్యా, చాలా దారుణమైన పని అయ్యా, గతంలో ఎప్పుడు ఇలా చేయలేదయ్యా, చరిత్రలో ఎప్పుడు ఇలా చేయలేదయ్యా, దారుణంగా కుర్రని చంపేశారయ్యా, కోర్టులో సబ్మిట్ చేయకుండా వాళ్ళ తల్లికి కానీ బంధువులకు కానీ అతని శవాన్ని అప్పచెప్పకుండా తీసుకెళ్లి బూడిద చేశారు. ప్రభుత్వంలో ఉన్న మీరేం సమాధానం చెప్తారని ప్రభుత్వం మీద ఒత్తిడి రాకుండా కుల రాజకీయాలు చేస్తారా? ఓటు రాజకీయాలు చేస్తారా? శవ రాజకీయాలు చేస్తారా? మనుషులేనా మీరు? అసలు మనుషులేనా? చాలా టీడీపీ హ్యాండిల్స్ వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏమన్నా అంటే దానికి పోలీసులు చేసిన దానికి మాకు సంబంధం ఏంటి? మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి సంబంధం ఏంటి? మా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి అని మాట్లాడకుండా చనిపోయిన గాదే సాయి కృష్ణ రేపిస్టు, మర్డర్ చేశాడు, గంజాయి కేసులు ఉన్నాయి, కిడ్నాప్ కేసులు ఉన్నాయి, దొంగతనాల కేసులు ఉన్నాయి, పెద్ద రౌడీ అని మాట్లాడతారా? రౌడీ అయితే చంపేస్తారా? రౌడీ అయితే చంపుతారా? దీనికి అలవాటు పడ్డ పోలీసులు ఏమవుతారు? వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఏమవుతారు? రేపు రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కూడా, రోడ్డు మీద వెళ్లే సామాన్యుల్ని హోంగార్డులు, కానిస్టేబుల్ కూడా లాఠీలతో కొడతారు. సీఏలు ఇంకా రెచ్చిపోతారు. దానికి ఎవడు బాధ్యత వహిస్తాడు? దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బాధ్యత వహిస్తారా? రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే, పాత్రికలు అడిగిన క్వశ్చన్ కి ఈ విషయం నా దృష్టికి వచ్చింది, ఈ అంశం పైన ఆల్రెడీ విచారణకు ఆదేశించాను, ఈ విచారణ పూర్తవగానే అధికారులను ఖచ్చితంగా శిక్షిస్తానని చెప్పి కూటమి తరపున హోమ్ మినిస్టర్ అనిత గారు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు బాధితుల పక్షానే, ఎప్పుడు సామాన్యుల పక్షానే, ఎప్పుడు. అంతేగాని అరాచకవాదులైన సిఐల్ని, కృష్ణలంక పోలీస్ సిబ్బందిని ఎవరిని రక్షించే ఉద్దేశం మాకు లేదు, వాళ్ళని సపోర్ట్ చేసే ఉద్దేశం లేదు, వాళ్ళు చేసిన అరాచకంలో భాగస్వామ్యం పంచుకునే అస్సలు ఉద్దేశం లేదు. ముందు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, ఇలాంటి అధికారులు చేసిన తప్పుల్ని కూటమి ప్రభుత్వం భుజాన్ని వేసుకొని మొయ్యదు. వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి. అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునేది పోలీసుల మీద. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి విన్నవించుకునేది ఏంటంటే, మీ లోకల్లో ఉన్న నాయకులందరినీ పిలిపించుకొని మాట్లాడండి. వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోమని కోరుకోవట్ల. మళ్ళీ వినండి. లోకల్ నాయకులు అందరూ వినండి. విజయవాడలో ఉన్న నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు అందరూ వినండి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ, ఎంపీలు అందరూ వినండి. మా మీద మీకు కోపం ఉండొచ్చు, కానీ ఇది కరెక్ట్ విషయం కాదు. పోలీసులు చేసిన విషయం మామూలు విషయం కాదు. ఖచ్చితంగా అధినాయకులు వీళ్ళని పిలిపించుకొని అడగండి, ఎందుకు బాధితుల పక్షాన్ని నిలబడలేదని అడగండి. మీరు అడగకపోతే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ఇదే జరిగింది. ఈ తప్పుడు పనులు చేసే అధికారులకి వత్తాసు పలుకుతూ
మన పార్టీకి, మన ప్రభుత్వానికి, మన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తారు. ఇది అందరూ నష్టపోయేది మనమే. కార్యకర్తలు నష్టపోతారు, అధినాయకులు నష్టపోతారు. మధ్యలో ఉండాలి అందరూ బాగానే ఉంటారు. కింద కార్యకర్తలు నష్టపోతారు, పైన అధినాయకులు నష్టపోతారు. దయచేసి ఇది గమనించండి. కూటమి కార్యకర్తలు గమనించండి, రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి. అందరికీ నమస్కారం.